అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బాలకృష్ణ సానంబుడి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సింధీ హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. ఇవాళ మనం మెదడు వాపు వ్యాధి అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ గురించి. మెదడు వాపు వ్యాధి తెలుగులో దీన్ని ఇంగ్లీష్ లో మెనింజైటిస్ అంటాం, లేదంటే కొంతమందికి సివియర్ గా అయితే మెనింగోఎన్సెఫలైటిస్ అంటాం. సో ఇందులో ఏమవుతుందంటే మనం మామూలుగా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది, బ్రెయిన్ కి బ్లడ్ ఫిల్టర్ వెళ్తూ ఉంటుంది. బట్ సమ్ డేస్ మన కొన్నిసార్లు ఏంటంటే ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా కానీ, సమ్ వైరస్ కానీ, ఫంగస్ కానీ బ్రెయిన్ కి స్ప్రెడ్ అయితే దాన్ని బ్రెయిన్ చుట్టూరు పొరలో వస్తుంది. అప్పుడు మెనింజైటిస్ అంటాం. పొరలే కాకుండా బ్రెయిన్ టిష్యూ అంటే ప్యారెంకైమ్ అంటాం, దానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తే ఎన్సెఫలైటిస్. సో ఏమవుతుందంటే ఇనిషియల్ గా కొంచెం ఫీవర్ లాంటి స్టార్ట్ అవుతుంది, జలుబు కానీ డాష్ లాంటి స్టార్ట్ అయినాక సడన్ గా హెడ్ ఏక్ రావడం. హెడ్ ఏక్ ఎలా ఉంటుందంటే రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి హెడ్ ఏక్ విత్ ఫీవర్ స్టార్ట్ అయిన 1 day లోపే కన్ఫ్యూజన్, అంటే బ్రెయిన్ ప్యారెంకైమ్ ఇన్వాల్వ్ అయితే ఏమంటే కన్ఫ్యూజన్, గుర్తుపట్టకపోవడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, అయితే ఫిట్స్ రావడం లాంటివి రావచ్చు. ఓన్లీ పొరలో ఇన్ఫెక్షన్ అయితే ఏమవుతుందంటే తలనొప్పి రోజు రోజుకి పెరిగిపోయి వాంతులు అయిపోవడం. ఆ వాంతులు ప్రొజెక్టైల్ పంపించారు, అంటే ఏంటంటే ఫుడ్ తినగానే వెంటనే వాంతులు పెద్దగా వచ్చేస్తూ ఉంటారు, అలా రావచ్చు. సో ఇంకా సివియర్ అయిన కానీ ఏంటంటే ఇంకా బ్రెయిన్ లో వాపు పెరిగింది అనుకోండి, ఇంకా కళ్ళు తిరిగిపోయి పడిపోవడం కూడా రావచ్చు. సో ఫిట్స్ రావడం రావచ్చు, ప్రవర్తన మార్పు రావచ్చు. ఫీవర్ వచ్చినాక కొంతమంది ఫీవర్ లేకుండా కూడా డైరెక్ట్ రావచ్చు. ఏదైనా సరే మెనింజైటిస్ మేము పేషెంట్ క్లినికల్ ఎగ్జామ్ చేస్తాము, ఫండస్ అని చూసుకుంటాం, అప్పుడు బ్రెయిన్ లో ప్రెజర్ ఎంత ఉందో. దాని తర్వాత స్కాన్, సిటీ గానీ, ఎంఆర్ఐ గానీ, కాంట్రాస్ట్ స్టడీ చేసుకుని సో ఆ లక్షణాలు బట్టి, అందులో బ్రెయిన్ లో ఏంటంటే ఇప్పుడు చేంజెస్ బట్టి కొన్నిసార్లు మనం ఐడెంటిఫై చేయొచ్చు స్కాన్ లో. దాని తర్వాత వెన్నునీరు తీసి పరీక్ష పంపిస్తాం. వెన్నునీరు తీయడం ఏమంటే అది ఏ టైప్ ఇన్ఫెక్షన్, టీబీ లాంటి ఇన్ఫెక్షన్ బ్రెయిన్ రావచ్చు, లేదంటే వేరే బ్యాక్టీరియా, అప్పుడు జలుబు, ముక్కు జలుబు నుంచి కానీ, సీవుడ్ లో ఇన్ఫెక్షన్ నుంచి కూడా బ్రెయిన్ స్ప్రెడ్ అవ్వచ్చు. ఆ లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ కరెక్ట్ గా సిఎస్ఎఫ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ పెడతాం. ఏదైనా సరే ఏంటంటే 2 నుంచి 3 వారాలు సరైన కోర్సు వాడితే ఏంటంటే చాలా మంది రికవర్ అయ్యే ఛాన్స్. ఇప్పుడు దీనికి ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకోతే ఏమవుతుందంటే బ్రెయిన్ చాలా సెన్సిటివ్ ఆర్గన్ కదా, సో ఫిట్స్ లైఫ్ లాంగ్ ఫిట్స్ రావడం కానీ, లైఫ్ లాంగ్ ప్రవర్తన మార్పు రావడం, కొంతమంది ఏంటంటే ఇంకా కోమాలోకి వెళ్ళిపోవడం, అల్టిమేట్ గా చనిపోయే చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మెదడు వాపు ఏంటంటే చాలా సివియర్ జబ్బు, వచ్చినప్పుడు మనం ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.